హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 14th డే. ఆల్మోస్ట్ హాఫ్ మంత్ అయిపోయింది. ప్రతిదీ ఏదో ఒకటి నాటుతున్నా, కాకుంటే ఏవి కొనట్లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ కుంపట్లో ఉన్నవో లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చిన మొక్కలు అలా నాటుతున్నా. ఇవాళ కూడా టమోటా మొక్కలు నాటుతున్నా. ఇవేంటంటే మనము టమోటా పండు ఏమైనా కొంచెం దెబ్బతినింటే ఏమన్నా కొన్ని బాగలేనివి అట్లా వేస్తాం కదా, వాటిని నేను ఏం చేస్తానంటే కుంపట్లో వేసేస్తాను. కొద్ది రోజులకి అవి మొలకలు వస్తాయన్నమాట. అట్లా వాటిని తీసి మళ్ళీ నాటుకుంటా. అలాగే మిరప, సీతాఫలం, దానిమ్మ ఇవన్నీ ఇలా కుంపట్లో వేసినవి అవి మొక్కలు వచ్చిన తర్వాత కింద నాటుకున్నా నేలను. ఇది ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది మిరప చెట్టు ఉంది. ఇందులో టమాటా మొలకలన్నీ వచ్చాయన్నమాట. వీటిని తీసి ఇది నారులాగా అయినాయి, చాలా మొక్కలు వచ్చాయి. ఇంకా కొన్ని కుంపట్లలో అలా కలెక్ట్ చేసిన వాటితో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నా అంటే నేలను నాటుకుంటున్నా. నేలను అయితే బాగా వస్తాయని. ఇదిగో ఈ విధంగా కొంచెం ఎలాగో నేల తడిగా ఉంది అని చెప్పి నీళ్ళు పోయలేదు. నీళ్ళు పోయకుండా ఈ తడి నేలలోనే ఇలా ఈ టమాటా మొక్కల్ని నాటుకున్నా. ఇంకా కొంచెం ఇసుక కూడా వేసాను అనమాట, వేర్లు బాగా వస్తాయని చెప్పి. ఉత్త మట్టి అయితే కనుక గట్టిగా అవుతుంది. వీటికి ఇంకా ఉదయం సాయంత్రం రోజు నీళ్ళు చిలకరించుకుంటే బ్రతికేంత వరకు. తర్వాత మనము కొద్ది రోజులు 2 రోజులకి ఒక రోజు తర్వాత అట్లా నీళ్ళు పోసినా సరిపోతుంది. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ టమాటా మొక్కలకి ఎరువిస్తే మనకి పూత లేదంటే పండ్లు కానీ బాగా వస్తాయి పిందెల వల్ల. ఈ విధంగా ఒక 5-6 మొక్కలు కలిపి ఒక వరుసలో నాటుకున్నాను అనమాట. అలా 2 వరుసలు నాటుకున్నా. సో ఇవి చూద్దాము ఎలా కాస్తాయని చెప్పి ఇంట్లో వరకు సరిపోయినా మేలే. ఈ 14వ రోజు ఈ విధంగా టమాటా మొక్కలు నాటుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.